నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం। కరీంనగర్ పట్టణంలో ఆటోనగర్ ఆటో వర్క్ షాప్ ఓనర్స్ మరియు మినీ ట్రాన్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కరీంనగర్ నూతన పాలకవర్గ సభ్యులకు నేడు కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ డివిజన్ లో ఎన్నికలు నిర్వహించారు। 11 డైరెక్టర్ల పదవులకు గాను 25 మంది ఎన్నికల బరిలో నిలిచారు। ఎన్నికల అధికారుల సమక్షంలో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు। ఎన్నికల ఫలితాలు సాయంత్రం వెలువడనున్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు। డైరెక్టర్లు ఎన్నికైన తర్వాత అధ్యక్ష కార్యదర్శులను మరియు మిగతా పాలకవర్గ సభ్యులను డైరెక్టర్లు ఎన్నుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు। ఈ కార్యక్రమంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు, ఓటర్లు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు బొమ్మకల్ ఆటోనగర్ మినీ ఆటో సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి। దీనిలో 24 మంది సభ్యులు పాల్గొంటున్నారు। దీనిలో నేను సయ్యద్ మొయిజుద్దీన్ అఫ్సర్ భాయ్ దక్కన్ ఆటోమొబైల్ యాజ్ ఏ డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను। దీని వల్ల అంత ప్రశాంతంగా నడుస్తుంది। జై హింద్। బొమ్మకల్ ఆటోనగర్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది। ఈ ఎన్నికల లోపల సుమారు 24 మందిని డైరెక్టర్గా పోటీ చేసినాం। అందరం కూడా ఐకమత్యంతో ఈ ఆటోనగర్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాము। అదేవిధంగా ఈరోజు ఎన్నికల్లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। నా పేరు తిప్పారపు శ్రీనివాస్, డైరెక్టర్గా పోటీ చేశాను। ధన్యవాదాలు। वजीउल्ला मेरा नंबर है 19। मैं डायरेक्टर के वास्ते कॉन्टेस्ट कर रहा हूँ। 27 साल से आटो नगर में मैं यहाँ पर वर्कशॉप चला रहा हूँ और आटो नगर की जितनी भी ज़रूरतें हैं और जितने भी जो है ना मसाइल हैं उन सबके जो है हल के वास्ते मैं आटो नगर में खिदमत अंजाम दिया हूँ और आगे भी देता रहूँगा। और हम 24 आदमियों में मैं भी एक जो है सो डायरेक्टर के वास्ते इलेक्शन में जो है सो कॉन्टेस्ट कर रहा हूँ, लड़ रहा हूँ। आप सभी लोगों का शुक्रिया अदा कर रहा हूँ। आप बिल्कुल इत्मीनान से और सुकून से पुरसुकून से इलेक्शन हो रहा है। पूरे आपस में एक जहती के साथ भाई के जैसा जो है ना सुने हम इलेक्शन लड़ रहे हैं और आगे भी हम ऐसी काम करने की उम्मीद रख रहे हैं। आप सबका हमको सपोर्ट चाहिए। शुक्रिया।